అనకాపల్లిలో వాట్లాగా దేంగే అను సరికొత్త షార్ట్ ఫిలిం ఆవిష్కరణ. వాట్లాగా దేంగే షార్ట్ ఫిలిం కార్యక్రమంకు ముఖ్యంతిథిగా పాల్గొన్న కాండ్రేగుల శ్రీరామ్. అనకాపల్లి జిల్లా కేంద్రంలో సత్య గ్రాండ్స్ లో వాట్లాగా దేంగే అను సరికొత్త షార్ట్ ఫిలిం ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంతిథిగా కాండ్రేగుల శ్రీరామ్ పాల్గొన్నారు. వీరికి సినిమా యూనిట్ సభ్యులందరూ కలిసి ఘన స్వాగతం పలికారు. కాండ్రేగుల శ్రీరామ్ చేతుల మీదుగా ఈ మూవీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తనవంతుగా సహాయం చేయడం చిన్నతనం నుండి తనకు తల్లిదండ్రులు నేర్పారని అన్నారు. ఈ రోజుల్లో యువత వ్యసనాలకు బానిసలై నేరాలకు ఎలా పాల్పడుతున్నారో ఈ సినిమాలో చక్కగా చూపించి యువతికి మంచి మెసేజ్ అందించిన డైరెక్టర్ కల్కిని అభినందించారు. కల్కి మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శ్రీరామ్ తెలిపారు. డాక్టర్ కల్కి మాట్లాడుతూ నటించిన ప్రతి ఒక్కరి ఆనందానికి, వాళ్ల చిరునవ్వుకి గల కారణమైన శ్రీ కాండ్రేగుల శ్రీరామ్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. శ్రీరామ్ ఇచ్చిన ఈ సపోర్ట్ నాకు మా టీంలో నటించిన ప్రతి ఒక్కరికి మేము ముందుకు వెళ్లగలం అని ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పించిన మీకు ఎంత కృతజ్ఞతలు తెలియజేసుకున్న తక్కువే అని డైరెక్టర్ కల్కి అన్నారు. కాండ్రేగుల శ్రీరామ్ని నటీనటులు ఘనంగా సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ శివ పాలనాయుడు, శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అతిథులందరినీ కూడా ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ పక్క కష్టం కోసం చెప్పడం జరుగుతుంది. ఇది అఫీషియల్ గా లాంచ్ చేసే ముందు కాంగ్రెస్ శ్రీరామ్ అనే గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మోటార్ పడుతూ ఆ బండి తోలుతూ ఇంటికి వచ్చే గుర్తులు కూడా నాకు గుర్తున్నాయి. కాబట్టి అలాగే కళాకారులందరూ కూడా మరింత ముందుకు వెళ్ళాలని, ఇలాంటి కళాకారుల్ని మరి తమ్ముడు కలిపి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను హోప్ఫుల్గా కోరుకుంటున్నాను. అలాగే అనకాపల్లి ప్రాంతం నుంచి వాట్లాగా దేంగే అని డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించినటువంటి మా సోదర సమానులు కల్కికి, అలాగే మా షరీఫ్కి, త్రినాథ్కి, ఈ చిత్రంలో నటించినటువంటి ప్రతి ఒక్క పాత్రదారులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క చిత్రం మంచి సందేశాత్మక చిత్రంగా ఒక స్నేహభావం ఎలా ఉండాలి, స్నేహితుడు ఎలా ఉండకూడదు, ఈ యొక్క అంశాల మీద చాలా చక్కగా కథని రాసుకొని, మంచి మాటలు కూడా వాళ్ళే రాసుకొని, అలాగే చిన్న లిరిక్స్ కూడా మరి వాళ్ళ మిసెస్ రాసి ఈ యొక్క చిత్రంలోని ప్రదర్శించిన తీరు చాలా అభినందనీయం. ఎందుకంటే అనకాపల్లి ప్రాంతం ఎంతోమంది కళాకారులను తయారు చేసిన ఈ పుణ్యభూమి. మరి అనకాపల్లి ప్రాంతం నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతం నుంచి మరి పిఠాపురం నుంచి కానీ, మరి చూచుకొండ నుంచి కానీ, మరి పారుల నాయుడు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క చిత్రంలో నటించారు. ఈ చిత్రం గత 5-6 నెలల నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే మరి దీని వెనక కల్కి దర్శకుడు కల్కి కృషి కానీ, మిగతా క్యాస్ట్ అండ్ కృషి కానీ చాలా అత్యద్భుతంగా ఉంది. వీళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది, మంచి అవకాశాలు సినిమాల్లో రావాలని వాళ్ళందరికీ కూడా నేను నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క చిత్రాన్ని నేను చెప్పడం మర్చిపోయాను, డిఓపి చాలా చక్కగా చిత్రీకరించారు. డిఓపి మిత్రుడి పేరు నానికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దర్శకుడు కలికి మరి దర్శకత్వంతో పాటు మేకప్ కూడా ఆయనే చేసుకొని, నిజానికి ఈ యొక్క చిత్రంలోని మరి పారుల నాయుడికి వేసిన ఏదైతే మేకప్ ఉందో అది మనం అంటే పడుకున్నదే చూస్తున్నాం, కానీ ఆ యొక్క మేకప్ని ఎంత చక్కగా చిత్రీకరించాడు, ఎంత సృజనాత్మకంగా ఉందన్నది కూడా మీరందరూ ఒకసారి పునఃపరిశీలన చేయాలని, ప్రతి పాత్రను కూడా చాలా చక్కగా తీర్చిదిద్దిన తీరుకి మరి కల్కికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లోనే బిగ్ స్క్రీన్ మీద మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నమస్తే అండి. ఈరోజు వాట్లాగా దేంగే అనే డాక్యుమెంటరీలోని ప్రివ్యూస్ వేయడం జరిగింది. దీనికి వెనకాల మా కాండ్రేగుల శ్రీరామ్ గారి సపోర్ట్ వల్ల, ఆయన ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇక్కడ ఈరోజు షో వేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది, మేమైతే చాలా బాగా వచ్చిందని అనుకున్నాం డెఫినెట్గా. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్కి ఈ రోజుల్లో కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి ప్రైవేట్ దీని మీద చాలా హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు. సో అది కరెక్ట్ కాదని చెప్పేసి యూత్కి మంచి మెసేజ్ ఇస్తూ, అండ్
ఫ్రెండ్ మన లైఫ్లో ఫ్రెండ్ అన్నవాడు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్ తల్లికి గుడి ఉంది, అందరికీ గుడి ఉంది. ఫ్రెండ్ గుడి అన్నది ఫ్రెండ్ గుడి లేదు, అలాంటి ఇంపార్టెంట్. సో మన జీవితం బాగుండాలన్నా, మన జీవితం వేరేలా వెళ్ళిపోవాలన్నా మన ఫ్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎలాంటి ఫ్రెండ్ అన్న చూస్ చేసుకుంటున్నది కూడా మన చేతిలో ఉంటుంది. మన ఫ్రెండ్ ఎలాంటి వాడు అన్నది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. సో డెఫినెట్గా మంచి ఫ్రెండ్ ఉంటే మన జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసమని, ఫ్రెండ్షిప్లో కూడా ప్రతి వాల్యూ ఉండాలని చెప్పేసానని ఒక మంచి మెసేజ్, యూత్కి మంచి మెసేజ్ ఇస్తూ ఇలాంటి దాన్ని డెఫినెట్గా చిన్న యూట్యూబ్లో కాదు, డెఫినెట్గా మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఓపెన్గా వేద్దామని చెప్పి కాంటెంట్ ఉంది కదా, చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ వల్ల చేశాను. థ్యాంక్ యూ అండి. Yeah.